ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను నన్ను ఎంత ప్రేమించిందో లేదో నాకు తెలీదు, కానీ తనకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రేమించాను. 100 మెట్లు దిగి తన చేతిని అందుకోవడానికి ఆ శరత్చంద్ర ఇంటికి కూడా వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావమ్మా? మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయిందిరా? పోయింది. తనెప్పుడైతే నేను శరత్చంద్ర కూతురునని కోర్టులో చెప్పిందో ఆ క్షణమే ఆవిరైపోయింది. అందుకని నిర్దాక్షిణ్యంగా భూమిని రోడ్డు మీద వదిలేసి వస్తావా? అలాంటప్పుడు నీకు ఆ శరశ్చంద్రకి, నీకు ఆ అపూర్వకి ఏంటిరా తేడా? ఉందమ్మా, చాలా తేడా ఉంది. ఇక నాకెవ్వరూ దిక్కులేరు, మీరే దిక్కు అంటూ ఆ భూమి ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిందనుకో, శత్రువు కూతురు శరణు వేడిందన్న సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్తో ఆశ్రయమిస్తాను. అదే ఆ అపూర్వ ఇంటికి వెళ్ళిందంటే చంపేస్తారు. అది తేడా. అంటే భూమి వచ్చి నిన్ను అడుక్కోవాలా? ఎస్, అడుక్కోవాలి. శత్రువులు మనల్ని అడుక్కున్నా, మన ఎంగిలి కూడు తిన్నా అందులో ఉండే తృప్తే వేరమ్మా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావేంట్రా? దారుణం? శత్రువు కూతుర్ని నేను తన మానాన తనని వదిలేయటం నీకు దారుణంగా అనిపిస్తుందా అమ్మా? ఇంతకంటే దారుణాలు చూసిన మన గతాన్ని నువ్వు మర్చిపోయావా అమ్మా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళ నుండి మనం పరిగెత్తామమ్మా. అంత చిన్న వయసులో మీ ఇద్దరిని ఎలా చూసుకోవాలో, ఎలా పోషించాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతూ చివరికి భిక్షమెత్తుకోవాలన్న ఆలోచనని ఎంత బలవంతంగా చంపుకున్నానో మీ ఇద్దరికీ తెలీదమ్మా. ఇవన్నీ చెప్పాల్సిన ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదమ్మా. ఇది నీకు దారుణంగా కనిపించడం లేదా? హాయిగా గడపాల్సిన బాల్యంలో బూట్ పాలిష్, రోజువారీ కూలి, రైల్వే స్టేషన్లో అమ్ముకున్న చిరుతిండ్లు, ఏది లేని రోజున హోటల్లో కప్పులు కడిగి మిగిలిపోగా తెచ్చుకున్న అన్నం, ఇదే కదమ్మా నా బాల్యం. అమ్మా పండుగ నాకు 2 సార్లు పెట్టారు. నువ్వు తిన్నామా? అన్నయ్య, ఊరుకోరా. ఊరుకోపురి, ఊరుకోమ్మా, ఊరుకోరా.
నిన్ను ఏడిపించడానికి చెప్పడం లేదు. ఈరోజు నేను చేసింది అమ్మ దారుణం అని అంటుందే. ఎన్ని దారుణాలు దాటుకుంటూ మనం ఇక్కడ దాకా వచ్చామో ఒక్కసారి అమ్మకి గుర్తు చేస్తున్నాను. ఇన్ని దారుణాలకు కారణం ఆ కేపీ కాదు? కేపీని గుప్పెట్లో పెట్టుకుని మన బతుకుల్ని బయటికి నెట్టిన ఆ శరత్చంద్ర ఫ్యామిలీది కాదు? అలాంటిది ఆ ఇంటి నుంచి ఒకరిని ఈ ఇంటికి తీసుకురాలేదని అమ్మ భోజనం చేయనంటుంది. అంతే కదమ్మా? నీకు మాకంటే భూమియే ఎక్కువ. భూమి కోసమే నేను తినను అంటే మేం నీ కోసం తినవమ్మా. నువ్వు భూమి కోసం, మేము నీ కోసం. ఇలా ఆకలితో చచ్చిపోదాం. రాపురి ఆగరా. ఆకలేస్తుంది, తింటాను. పద. అయితే ఇక నువ్వు పూర్తిగా భూమిని మర్చిపోయినట్టేనా? చెప్పాను కదమ్మా, ఆ శరత్చంద్ర కూతురని తెలిసిన మరుక్షణమే నా ప్రేమ ఆవిరైపోయిందని. ఏ కోసానా ఇక నీకు ప్రేమ లేదు? లేదు. అయితే నువ్వు తినరా ముందు. చెప్పినంత ఈజీ కాదురా మనసులో ప్రేమని చంపేసుకోవడం. ప్రేమ లేదంటున్నావు కదా, తిను. ఇప్పుడేంటి? తన మీద ప్రేమ లేదని ప్రూవ్ చేసుకోవడానికి నేను అన్నం తినాలి, అంతేనా? అవును, అప్పుడే నేను తింటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.